జీఎల్పీ మెడిసిన్స్ ఇప్పుడు వెయిట్ లాస్ కోసం కానీ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడం కోసం వాడుతున్నట్లు అనిపిస్తుంది. సరే, ఇది ఎంతవరకు సేఫ్ అంటారు ఈ మెడిసిన్? దీంట్లో ఏదో లివర్ ఫెయిల్ అయిపోతుంది, కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, లేదా గుండె జబ్బులు వస్తాయి, క్యాన్సర్ వస్తుంది, అలాంటి చాలామంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇంజెక్షన్స్ వాడుతున్నట్టు తెలుస్తుంది. మరి దాని గురించి మీరేమంటారు? పైన నోరు దగ్గర నుంచి మలద్వారం వరకు ఉన్నటువంటి ఆహార నాళికల్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ మందులు వాడకూడదు అన్నమాట. బట్ ఈ ఇంజెక్షన్స్ అనేవి లైఫ్ లాంగ్ వాడాల్సిందేనా సార్, లేకపోతే దీనికి ఏమైనా టైం పీరియడ్ అంటూ ఉంటుంది? ఎక్కువ కాలం వాడుకోవచ్చు, కాకపోతే దాని ఇప్పుడు మన లైఫ్ స్టైల్కి, మన డైట్ హ్యాబిట్స్కి ఈ మెడిసిన్ ఎంతవరకు యూజ్ అవుతుంది? ఈ మందులన్నీ కూడా ముఖ్యంగా పాశ్చాత్య దేశస్తుల యొక్క ఆహార పద్ధతులు వాళ్ళ వంట పద్ధతులకి అనుగుణంగా ఉంటాయని నా ఉద్దేశం. సరే, ఇటు సెలబ్రిటీస్ కానీ, బిజినెస్ పర్సన్స్ కానీ, ఇటు స్పోర్ట్స్ పర్సన్స్ కానీ వాళ్ళ ప్రొఫెషనల్కి తగ్గట్టుగా సడన్గా షార్ట్ కట్లో బరువు తగ్గడం కోసం ఈ జిఎల్పి మెడిసిన్స్ వాడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో దీన్ని చూసి కామన్ మ్యాన్ కూడా ఈ మెడిసిన్స్ వాడదామని వైపు మొగ్గు చూపుతున్నారు. దీని గురించి మీరేమంటారు? ఈ మందులు వేసుకుంటే కొన్ని పోషకపు విలువలు కూడా తగ్గుతాయి అన్నమాట. సరే, ఈ మెడిసిన్స్ మొదట్లో స్టార్ట్ చేసి మధ్యలో ఆపేస్తే మళ్ళీ బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఇవి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయంటారు? ఎక్స్పెన్సివ్ అని చెప్తుంటారు కదా. దాదాపు నెలకు 20,000 ఉండేది, ఇప్పుడు నెలకి. సరే, మరి భవిష్యత్తులో ఈ GLP-1 మెడిసిన్ వాడకం పెరగబోతుందంటారా? ఇక దీనికి తిరుగులేదు, ఇది ఎన్నో సంవత్సరాల పాటు. మరి ఇది GLP-1 ఇంజెక్షన్స్ మెడిసిన్స్ వల్ల రేపు ఫ్యూచర్లో డయాబెటీస్కి పూర్తిగా ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉందంట. అంటే అలా చెప్తున్నారు. ఇప్పుడు GLP-1 ప్లస్ GIP ప్లస్ G అంటే 3G అంటాం అనమాట. 3G